దానికి ముందు మనం ఇంకో పాస్ట్ టైం చదువుతున్నాం, కొద్ది రోజులు చదువుతున్నట్టుగా. ఈ ఋషులు అందరూ ఒక సత్రం చేశారు, ఒక యాగం చేశారు. దానిలో ఆహుతులు ఇస్తారు. వాళ్ళకి సందేహం వచ్చింది, మొదట ఆహుతులు ఎవరికి ఇవ్వాలా? వాళ్ళకి ఆ మాత్రం తెలుసు, బ్రహ్మ విష్ణు మహేష్ అందరికంటే. ఆ తర్వాత మిగతా వాళ్ళని. వీళ్ళల్లో కూడా ఎవరైనా ఒకళ్ళు గొప్ప, మిగతా వాళ్ళు తక్కువ, ముగ్గురు సమానమా, ఇట్లా ఏం చేయాలా? అందుకని వాళ్ళు భృగు మహర్షిని, వాళ్ళల్లో పండితులు వయోవృద్ధులైనటువంటి భృగుముని మీరు ఏ విధంగా నిర్ణయించాలా, దేవదేవుడు ఎవరని, ఏ లక్షణాలతో దేవదేవుడిని గుర్తించాలా, భృగుముని ఆయన పరీక్షించడానికి నిన్నటిదాకా మనం చదివింది. భృగుముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మనస్సుతో నిర్లక్ష్యం చేసి అపరాధం చేశాడు. దానికి ఆయన ఏమన్నా ఇన్సల్టింగ్గా కానీ, జస్ట్ తండ్రికి దండం పెట్టాల్సింది పెట్టలేదు, గురువుకి దండం పెట్టాల్సింది పెట్టలేదు. అది కూడా అపరాధమే. ఏంటి, మనం సంస్కృతి సభ్యతని ఫాలో కావాలా? కాకపోతే బయట వాళ్ళకి మనకి తేడా అయింది. నేను అక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వచ్చాడు. అక్కడ శివుడిని మాటలతో కించపరిచాడు. దానికి శివుడు డిస్టర్బ్ అయితే పార్వతీదేవి ఆయన భృగుముని మీద దాడి చేయడానికి తయారయ్యాడు శివుడు. ఆయన ముని, తన తమ్ముడు కూడా ఆయన భయంకరంగా దాడి చేయడానికి ఆయన త్రిశూలం పట్టుకుని, అప్పుడు పార్వతీదేవి కాళ్ళు పట్టేసి ఏం చేయబోతున్నారు మీరు? మెల్లిగా ఆయన ఇప్పుడు ఆయన బ్రహ్మలోకం నుంచి, కైలాసం నుంచి ఆయన వైకుంఠం, ఆ వైకుంఠం కాదు, ఆయన ఈ భౌతిక జగత్తులో వైకుంఠం, దాన్ని ధ్రువలోకం అంటారు, దాన్ని శ్వేతద్వీపం అంటారు. క్షీరసాగరంలో మధ్యలో అక్కడి దాకా వెళ్ళే సమర్థత భృగు మహర్షికి ఉన్నట్టుంది. అక్కడి దాకా చేరుకున్నాడు ఆయన. ఆ తర్వాత నిన్న మనం చెప్పుకున్నాం, నిజానికి బ్రహ్మదేవుడు అమాయకుడు కాదు, శివుడు అమాయకుడు కాదు, అంత కంట్రోల్లో లేని నాసిరకమేం కాదు. కావాలని చెప్పి వాళ్ళు మాకంటే శ్రేష్ఠుడు విష్ణుమూర్తి అని తెలియడానికి వాళ్ళు ఆ విధంగా కావాలని వాళ్ళు ఆ విధంగా గుణాల ప్రభావంలో, భగవంతుడు వాళ్ళని గుణాల ప్రభావంలో పడేయచ్చు. భృగుముని వాళ్ళని గుణాల ప్రభావంలో పడేయగలిగేదేం లేదు. భగవంతుడు ఎవరినైనా పడేయగలడు. ఆయన బలరాముడినే మాయలో పడేశాడు, నిత్యానంద ప్రభువుల వారిని, అద్వైతాచార్యుని. భగవంతుడు ఎవరినైనా కూడా. కానీ భృగుముని అంటే వీళ్ళు అంత తెలిస్తే భృగుముని వెళ్ళి వివరణ ఇవ్వాలి కదా, ఎందుకు మీరు విష్ణుమూర్తిని సర్వశ్రేష్ఠుడు దేవదేవుడు అంటే చెప్పాలి. అట్లా ఇట్లా పరీక్ష పెడితే ఆయనట గుణాల ప్రభావంలో కనిపించాడు. ఈయనకి పరీక్ష పెట్టినా కూడా గుణాల ప్రభావంలో కనిపించాడు. కాబట్టి దేవదేవుడు అయితే గుణాల ప్రభావంలో ఎలా ఉంటాడు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇంతకంటే ఘోరంగా పరీక్ష పెట్టా,
ఇక్కడ ఆయన మనసుతో అపరాధం చేశాడు. మనం మాట తర్వాత శివుడితో మాటలతో అపరాధం చేశాడు, ఇంకా అవమానించినట్టుగా. ఇంకా విష్ణుమూర్తిగా ఛాతి మీద దంతాడు కాలుతో. ఆయన ప్రశాంతంగా లక్ష్మీదేవి కాళ్ళు పిసుగుతుంది, ఆయన బ్రహ్మాండంగా 80 భయంకరమైన అపరాధం. అది తెలుసు, కానీ ఎందుకు చేశాడు అంటే అంత చేసినా కూడా ఆయన ఎలా ప్రతిక్రియ చేస్తాడు అంటే ఇద్దరికి మధ్య డ్రామా అండర్స్టాండింగ్లో ఉంది. భృగుమునికి విష్ణుమూర్తికి సార్ని ఇట్లా చేస్తా అంత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే తప్పుగా భావించమాకండి. ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణులు నాకెంత కావాల్సిన వాళ్ళు చూపించడానికి. ఆయన అటు కాలుతుందన్నా కూడా మీ కాలికి ఎంత ఇబ్బంది కాదు, మీ కాలికి ఎంత నొప్పి కలగలేదు ఆయన అట్లా మాట్లాడతాడు. ఇదేంద్ర కాలుతో ఛాతి మీద అంతే. అంత భయంకరమైన అపరాధం, తప్పు. ఆయన అంటాడు, మీ కాలికి కొద్దిగా ఏమైనా ఇబ్బంది ఏం కలగలేదంటే ఏమ్మా ఈయనకి అసలు గుణాల ప్రభావమే లేదు. అకారణంగా నిష్కారణంగా అది ప్రశాంతంగా వాళ్ళు సేదీపంలో ఆయన సేద తీరుంటే పెళ్ళాన్ని సేవ చేస్తుంది చక్కని. ఆమె డిస్టర్బ్ అవుతుంది. యాక్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ అని, నా భర్తను మించిన దేవుడు లేడు, ఈడ బ్రాహ్మడు ఏమనుకుంటున్నాడు విషయం అయిపోయి శాప బ్రాహ్మణులు దరిద్రులగాక ఇద్దరు అపరాధం చేశారు. దానికి లక్ష్మీదేవి కూడా తెలియదేముంది అంటే బ్రాహ్మణులు ఎప్పుడు ఎక్కువ పోగు చేసుకునే రకాలు కాదు. అంటే వాడికి ఏ రోజుకి ఆ రోజు గడుస్తుంటే చాలు బ్రాహ్మణులకి, అంతే కదా. భగవంతుడు ఏ రోజుకి ఆ రోజు మనం ఎవడు సంచయం చేస్తూ ఉంటాడు, పోగు చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడి ఏర్పాటు ఉందా లేదా అని సందేహం ఉన్నవాడు ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటూ ఉంటాడు. సందేహం లేనివాడు ఈరోజు పెట్టినవాడు రేపు పెట్టడా, ఇన్నేళ్ళు పెట్టినాడు రేపు పెట్టడా. ఇన్నేళ్ళు పెట్టాడు కదా, లేకపోతే ఎట్ట బతుకున్నావు నువ్వు? ఇన్నేళ్ళు నీకు తిండి పెట్టాడంటే ఆయన మీద వదిలేయడం పర్వాలా. ఇన్నేళ్ళు తిండి పెడితే ఆయన శాంక్షన్ ఉంటే ఆ తర్వాత కూడా తిండి దొరుకుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో అంతగా కోటి విద్యలు కూటి కోసం అంత జనాలంతా, కానీ జనాలు దానికోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది అదొక పిచ్చది, అదొక విష వలయం. ఆ వలయంలో పడ్డామంటే పేరు కోసం పనిచేయడం, తినడానికి లేదని కాదు, ఇంకా పేరు రావాలా, లేదా వీడికంటే ఎక్కువ సంపాదించాలి వాడికంటే. మామూలుగా ఎవరిని అడిగితే ఏం సార్ పని చేయకపోతే తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది సార్ అంటారు. బాగా డబ్బు నాడు దగ్గరికి వెళ్ళి ఏం సార్ మీకు లెక్కలేని కోట్లునే ప్రశాంతంగా భజన చేసుకోవచ్చు, ఏదో పేరు కోసం చూస్తున్నాడు ఆయన. లేదా వాళ్ళు అనేది మేము పని చేస్తే కదా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేది, ఈయన ఏదో పర్మనెంట్గా ఇక్కడ ఉండి విష్ణుమూర్తిలాగా మేమే కదా మెయింటైన్ చేస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఈ ఫ్యాక్టరీలు పెడితే కదా సార్ 10 మందికి ఉద్యోగాలు, వాడు తెచ్చిన తర్వాత వీళ్ళంతా వస్తారైంది ఫ్యాక్టరీ లేక. ఇంకో ఏర్పాటు అంటే అన్ని అహంకారం కొద్దీ ఇట్లా జవాబులు ఇస్తూ ఉంటారు, అహంకారం కొద్దీ ఇట్లా పనిచేస్తూ ఉంటారు. ఎవడైనా లేకపోయినా ఈ ప్రపంచం అనేది, అందుకే అంటారు ఇంగ్లీష్లో నో వన్ ఈజ్ ఇండిస్పెన్సబుల్. డిస్పెన్సబుల్ అంటే అది లేకపోతే జరగదు, డిస్పెన్సబుల్. ఇండిస్పెన్సబుల్ అంటే ఆయన లేకపోతే పని జరగదు, ఇండిస్పెన్సబుల్. నో వన్ ఈజ్ ఇండిస్పెన్సబుల్. మీరున్నా లేకపోయినా ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. నో వన్ ఈజ్ అంటే మన డిస్పెన్సరీ అంటే వంటగా డిస్పెన్సరీ. వీడు లేకపోతే పని కాదు, దాన్ని తప్పనిసరి ఇండిస్పెన్సిబుల్ అంటే ఆయన ఉండాల్సిందే. అని ఇక్కడ కేవలం విష్ణుమూర్తి ఏర్పాటుతో అంత జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం భక్తి లేకపోవడం వల్ల మనమే
మన ఫిలాసఫీలు, మన పద్ధతిని సపోర్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కడు వాళ్ళ సిద్ధాంతాలతో కదిలిస్తే చాలు. వాడు భగవద్గీత పద్ధతులు మాట్లాడు. ఇట్లా చేయకపోతే వాడేమంటాడు, ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు చేస్తున్నారయ్యా? ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఈ పాపులేషన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం సార్ అంటే ఈయనంతా ప్రపంచాన్ని అంతా ఏం కంట్రోల్ చేస్తాడు? ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఇంటింటికి పోయి ఎవడికి తెలుసు ఈ ప్రపంచం ఎట్టున్నాడు ఎవడికి తెలియదు. కానీ పెద్ద మాకంతా అర్థమైందంటే వాళ్ళు మాట్లాడుతుంటారు. అవసరం లేదు. ఇప్పుడు ఈ జంతువులు ఉన్నాయి, అవన్నీ వాటికి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? వాటి సమాజం ఎట్లా నడుస్తుంది? మనుషులంటే మనం ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నాం, కానీ జంతు సమాజంలో విచ్చలవిడిగా ఆయన బాగానే దాన్ని ఏమంటారు, జీవస్య జీవనం. భగవంతుడి ఏర్పాటు ఉంది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇక్కడ మన అతి తెలివితేటలు ఉపయోగించగల. మనకేమైనా తెలివితేటలు ఉన్నాయనుకుంటే నేను భగవంతుడు చెప్పింది ఏందో తెలుసుకోవాలా, ఆయన చెప్పిన పద్ధతిలో బతకాల. ఇప్పుడు సమస్య అంతా కూడా గోవుల్ని భారతదేశంలో నిరాధారం చేస్తున్నారు. కౌస్ ఆర్ నెగ్లెక్టెడ్. దానివల్ల మనం రసాయనిక ఎరువులు, పురుగు మందులు, భూసారం పర్మనెంట్గా నాశనం అయిపోతుంది. ఇప్పుడు పండుతుంది, ఆ తర్వాత ఎందుకు పనికిరాదు అప్పుడు ఏం చేస్తాం? ఇంకా అడుక్కు తినాలి. అప్పుడు ఈ లోపల ఆవులు కూడా చంపేస్తున్నారు. ఆవులు ఉండవు భూమి మీద. ఈ భూసారాన్ని ఎలా పెంచాలా? బిగ్ ప్రాబ్లం. నా పేడ చూసినప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది. పేడ బంగారంతో సమానం, లక్ష్మీదేవి ఉంటుంది పేడలో. ఎప్పుడు కూడా కౌ ప్రోడక్ట్స్ని అపురూపంగా కాండకే నెయ్యి బనారే పిడకలు, ఆవు పేడ బంగారంతో సమానం. సరే దాన్ని పిడకలు చేసి ఆ కిచెన్లో వాడుకోవచ్చు. మంచిది, ఆ పొగ మంచిది. ఎందుకంటే దమ్ము రోగాలు పోతాయి, దొమ్మి రోగాలు పోతాయి. ఆవు పేడ కాల్చిన పేడ పీలిస్తే ఆవు పొడు పళ్ళు తోముకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా మేము ఇంతకుముందు నేను పక్కన పారేసి, పేస్ట్ పక్కన పారేసి, ఆ రాజశేఖర్ చూడండి, ఆయన పళ్ళు తెరిచాడు నల్లగా, పంటికి మధ్యలో. ఏమంటే ఆయన పళ్ళపొడి వాడుతున్నాడు. ఆ పళ్ళపొడి బ్రష్తో వాడాలి కొద్దిగా. ఏం చేస్తాం? లేకపోతే పళ్ళ మధ్యలో గార పట్టేసి దూరంగానే నల్లగా చారలు నేను చూసి ఇంక మేము ఒకసారి దాన్ని అంటారు రిమూవింగ్ టార్టర్, దాని అంతా కూడా డీటార్టరైజేషన్, టార్టర్ అంటారు దాన్ని. పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి బ్రౌన్గా తయారైపోయి. నేను రాజశేఖర్ చెప్పా, నువ్వు కూడా పళ్ళపొడి అప్పుడు వాళ్ళు వేపలు కూడా వాడేవాళ్ళు, దాంతో అంత తీసుకుంటాం, గమనించుకోవాలా. లేకపోతే మళ్ళీ ఏం చేస్తాం, బ్రష్ పెట్టి పాయింట్ వచ్చి మానవ సభ్యత, మానవ సమాజం గోవులు లేకుండా సర్వనాశనం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా కృష్ణ భక్తులంతా కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఆవులు భూమి మీద తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే మంచిది. ఆవులు సంతోషంగా ఉంటే భూమాతకి ఎంత సంతోషం కలుగుతుంది. ఎక్కడైతే ఆవులు చంపుతున్నారు, హింసిస్తున్నారు, ఆవు యొక్క రక్తం నేల మీద పడుతూ తాండం, అక్కడ దరిద్రం తాండవిస్తుంది. ఎవరికి అర్థం కావట్లే. అంటే ఎప్పుడు కూడా కృష్ణ భక్తులు మనం కృష్ణుని గురించి ఆలోచిస్తున్నట్టుగా మనం గోవుల గురించి కూడా ఆలోచిస్తున్నాం. మనం ఎలా వాడుకోవాలా దాని నుంచి. గ్యాస్ అంటారు, దాన్ని అంటారు గోబర్ గ్యాస్ వాడా ఫామ్లో చక్కగా గోబర్ గ్యాస్, ఆ పేడ అంతా కూడా దాని నుంచి గ్యాస్ వస్తూ ఉంటుంది. దాన్ని ఒక డ్రమ్ములో పడేసి గ్యాస్ అంతా కొట్టుకుని అది డైరెక్ట్గా అది మంట వస్తుంది. అది సింపుల్. అది తయారు చేస్తే అది మిగిలిపోయిన స్లర్రీ అంటారు. స్లర్రీ అంటే అంత పోయిన తర్వాత మిగిలింది
దాని తగ్గ మళ్ళీ ఎరువులుగా వాడుకోవచ్చు గోమూత్రం. కానీ దాన్ని కొంత అందరూ కలిసి పనిచేయాలి. అందరూ కలిసి ఎట్లా ఈ ఆవు యొక్క ఉత్పాదనల్ని ప్రభుపాద అంటారు, ఆవు పాలు విరిగిపోయినా కూడా ఒక బొట్టు పారేయకూడదని. నిజంగా ఆవు పాలు అయితే ఒక బొట్టు ఆవు పాలు వే అంటారు. వే అంటే విరిగిపోయిన తర్వాత నీళ్ళకి కొంత పక్కకు వచ్చేస్తుంది, దాన్ని కూడా పారిపోయకూడదంట. చక్కగా దానిలో కొద్దిగా బెల్లం కలుపుకున్నాం, దానికి పంచదార కలుపుకున్నాం, మిశ్రి చక్కగా తాగితే మంచిదంట. ఎందుకంటే ఆవు పాల నుంచి వచ్చింది కాబట్టి నమ్మకం. ఈ రకంగా కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా మీరు కృష్ణుడి సేవకు బదులు గోసేవ గురించి ఆలోచిస్తున్నారు. కృష్ణుడి సేవకి గోసేవకి తేడా ఏమన్నా ఉందా అండి? ఏమీ తేడా లేదు, ఏమీ తేడా లేదు. గట్టిగా మాట్లాడితే మనం ఆవులు ఇబ్బంది పడుతుంటే మీరు ఆరతులు తిప్పుకుంటుంటే దేవుడు సంతోషపడతాయి. ఎవడికి కావాలి మాకు సేవ చేస్తే లక్ష్మీ సహస్ర సత సంభ్రమ సేవ్యమానం. నాకు అంతులైనటువంటి లక్ష్మీదేవులు అద్భుతంగా సేవ చేస్తూ ఉంటారు. మీరు గోవులు చూసుకుంటూ ఉండండి. అందరూ 10 నిమిషాలు గోశాల వస్తే ఆవులు ఎంత సంతోషంగా ఉంటాయి. ఎప్పుడైనా పోతున్నా గోశాలలో కూర్చున్నా గంట సేపు, గంట ఎక్కడ కూర్చుంటాం. అందరూ 10 నిమిషాలు కూర్చుని ఏదో మీకు లాభం. ఆవుకు మీరు సేవ చేస్తారు లేదో, ఆవును చూస్తే అక్కడ కూర్చొని జపం చేస్తా అంటే ఆవుని ఆవు శరీరాన్ని ఇటు అంటూ అంటే మీకుండే రోగాలన్నీ పోతాయి. ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతారు. అంటే అంత ఇంపార్టెంట్. అందుకే విష్ణుమూర్తి శ్లోకం నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ ఆయన పని పెట్టుకుని బ్రాహ్మణులు గోవులు మనుషులు సంపాదిస్తున్న వాళ్ళు కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఈ బ్రాహ్మణులు గోవులు సంతోషంగా ఉన్నారా లేదా? బ్రాహ్మణులు ఎక్కువ అడిగేదేం లేదు, వాళ్ళు భోజనం చేసిపోతూ ఉంటారు కదా. నేను వాళ్ళకి ఏసీలు కావాలా, వాళ్ళకి ఇవి కావాలా, ఇవి ఏమి ఉండదు వాళ్ళకి. బ్రాహ్మణులు అంటే అల్ప సంతోషి, బతకడానికి కొద్దిగా ఆ మాత్రం. వాళ్ళని పెద్ద పెద్ద యూఫోమ్ బెడ్లు వాళ్ళకి అవసరం లే. ఏదో కొద్దిగా నడు నొప్పి పెట్టుకుంటానికి ఒక బొంత వేసుకుంటే చాలు, పెద్ద పెద్ద బెడ్స్ ఏం అక్కర్లే. అందుకే మనం అవి తయారు చేసాం 2 ఇంచులు. అటు యూఫోమ్ బెడ్ కాదు, అటు నేల మీద పడుకోలేదు అన్నట్టుగా కొద్దిగా నడు నొప్పి రాకుండా. మీరు ఎంత మందంగా ఉండే బెడ్ మీద పడుకుంటున్నారు, అబద్ధం చెప్పకుండా ఎంత మందంగా ఉండే బెడ్ మీద పండుకుంటున్నారు మీరు. అందుకే మీకు నడుము రోగం. కొద్దిగా బొంత వేసుకోండి. మరీ హార్డ్గా ఉండకూడదు, మరి కొంగకూడదు, మీడియం. కొద్దిగా మెత్తగా ఉండాలి. అట్లని చెప్పి మరి యూఫోమ్ బెడ్ లాగా హంస తూలికత అట్లా కూడా ఉండకూడదు. అందుకే మందిరంలో మేమంతా కూడా నడుము రోగం లేకపోతే పర్వాలేదు, బ్రహ్మచారులు ఆ రకంగా ఉంటే. ఇక్కడ భృగు మహర్షి ఇప్పుడు మనం అసలు కథకి సైడ్లో ఈ కథ వచ్చింది. ఈ కథకి సైడ్లో నేను కొద్దిగా గోవుల గురించి చెప్పా. ఎందుకు చెప్పాము? కృష్ణ భక్తులందరూ కూడా గోవులకు కూడా ఏదో ఒకటి అందుకే శారదమ్మ అంటుంది ఆ అమౌంట్ పెంచండి సార్. ఈ రోజుల్లో జనాలకి 250 ఆనదు వాళ్ళకి. ఈరోజు అంత మామూలుగా 500 అటు బారేస్తూ ఉంటారు. మార్పించాలి ఎప్పుడు కూడా. అందుకే మనం మందిలో ఆవులు ఎందుకు పెట్టుకున్నాం? ఏమైనా పాలు ఇస్తున్నాయండి వీటిల్లో. కానీ ఆవులు తిరిగాడుతుంటే అదేందో ఈ సెల్ ఫోన్లు వాడేవాళ్ళంతా ఎండిన పేడ ఒక పొట్లం జోలో పెట్టుకోవడం మంచిదంట. అంత నవ్వడం కాదు, తినమన్నారా మిమ్మల్ని ఆవు పేడ తినమన్నట్టుగా. ఎండిన ఆవు పేడ చిన్న బాగా గట్టిగా ఎండగట్టి పిడక ఒక బిట్టు సెల్ ఫోన్ పెట్టుకునే దాన్ని కూడా పెట్టుకుంటే మనకి గుండె రోగాలు, చర్మ రోగాలు, క్యాన్సర్ రోగాలు
బ్రెయిన్ డ్యామేజ్. ఎక్కడైతే సెల్ ఫోన్ పెట్టుకున్నావు అందుకే నేను వీలైనంత వరకు నీ బ్యాగులో పడేస్తూ ఉంటా. అప్పుడు దాన్ని కూడా ఒక పిడక పడేసుకోవాలి. అంతా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, సైన్స్ తేడా చూపిస్తున్నారు. మీరు పెట్టి సెల్ ఫోన్ పట్టుకుంటే దాని వైబ్రేషన్తో మీకు ఎంత మీ చెయ్యి బలహీన, మీ కండరాలు బలహీన పడతాయి. దాంతో పేడ ఉండే జేబులో వేసుకుంటే అది న్యూట్రలైజ్ అయ్యి మీరు వాడు ఎంత పరీక్ష పెడుతున్నాడు, చెయ్యి ఇట్లా పెట్టమంటున్నాడు. పెట్టి ఆ పరీక్ష చేసేవాడు చెయ్యి కింద తోస్తాడు, నువ్వు తోయకుండా గట్టిగా. కానీ ఈ చేతిలో సెల్ ఫోన్ ఉంటే మీకు కొద్దిగా వీక్నెస్ వస్తుంది. సెల్ ఫోన్ లేకుండా ఉంటే ఈ చేతిలో బలం ఎక్కువ ఉంటుంది. వాడు దాన్ని చూపిస్తున్నాడు ప్రాక్టికల్గా. ఏదో వీడియో ఆమెకు పంపించాను అనుకుంటా, జ్యోతికి పంపించాను. ఆ వీడియో పంపించానా? చూడకుండానే ఫార్వర్డ్ చేస్తాండి. అవుపాడే మరి వీళ్ళెవరు మాకు అందిందని ఎవరు అంటలేదు. ఇక్కడ భృగు మహర్షి ఆయన బ్రహ్మలోకం నుంచి కైలాసం నుంచి శ్వేతదీపం చేరుకున్నాడు. ఈరోజు చదివిన శ్లోకం యొక్క అనువాదం తాత్పర్యం. అక్కడ భృగు మహర్షి లక్ష్మీదేవి ఒడిలో అనంత అంటే ఇంకా మంచి ఇంటిమేట్ లక్ష్మీ ఒడిలో మామూలుగా లక్ష్మీదేవి ఒడిలో కాళ్ళు పెడతాడు ఆయన. అనంతశేషుడి ఆ పడగల మీద తలకాయ పెట్టుకుంటాడు, కాళ్ళు లక్ష్మీదేవి ఒడిలో పెడతాడు. పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, అర్చనం వందనం పాదసేవనం, దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇక్కడ అంటే ఇంకొద్దిగా బాగా ఇంటిమేట్ మంచి అంటే ఎంత తప్పు ఆ టైంలో వెళ్ళి లక్ష్మీదేవి ఒడిలో తలకాయ పెట్టి మళ్ళీ ఒళ్ళో కాళ్ళు ఉంటాయి. శయనించి ఉన్న భగవంతుడి చెంతకు వెళ్ళి అతని వక్షస్థలంపై తనను ఏం కారణంలే అది కూడా ఆయన ఎంతో మంచి ప్రశాంతంగా ఉన్న టైంలో శాంతాకారం భుజగశయనం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి అతని వక్షస్థలంపై తనను అంతటా భగవంతుడు గౌరవ సూచకంగా లక్ష్మీదేవితో పాటు లేచి నిలబడు. భగవంతుడు ఆయన లేవక్కర్లేదు, కానీ బ్రాహ్మణులు ఎలా గౌరవించాలో మనకి చెప్పడానికి గౌరవ సూచకంగా లక్ష్మీదేవితో పాటు లేచి నిలబడిన విశుద్ధ భక్తులకు పరమగతి అయిన అతడు పర్యంకం అంటే బెడ్, పర్యంకం నుండి దిగి ముని ఎడల నేలపై శిరస్సు వచ్చి నమస్కరించు. బ్రాహ్మణుడా స్వాగతం, దయచేసి ఈ ఆసనాన్ని స్వీకరించి. ఎంత దూరం నుంచి వచ్చారు శ్వేతదీపానికి, కొంత తడవిస్తాం. మీ రాకను గమనించినందుకు నన్ను క్షమింపు. అంటే ఎలాంటి ఆయన ఫీల్ అవ్వకుండా, ఇంకా మీరు రావడం గమనించలేదు, పొరపాటు అయిందని ఆయన చెబుతున్నాడు. అది తెలియంది ఏమి ఉండదు. కానీ ఈ లీల జరిగేప్పుడు భృగుముని ఇంకను విశుద్ధ వైష్ణవుడు కాలేదు, అందుకని బ్రాహ్మణుడా అన్నాడు. ఇంకను విశుద్ధ వైష్ణవుడు కాలేదు, లేనిచో అతడు అంత మొరటుగా దేవదేవుని పట్ల వర్తించేవాడు కాదని జీవగోస్వామి అభిప్రాయపడి. విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకొంచుండేగాక భార్య ఒళ్ళో శిరస్సు ఉంచి శయనించి ఉండను. ఇటువంటి స్థితిలో భగవంతుని పట్ల అందున చేత్తో కాక కాలితో తనడం ఈ ఘోరమైన అపరాధం. ఇంకోటి భృగుముని ఓకైనా కూడా అందనటువంటి విషయం కదా. ఏదో శరీరంతో అవమానం చేయాలంటే వెళ్ళి భగవంతుని డిస్టర్బ్ చేత్తో భుజం మీద కొట్టి, తల మీద కొట్టి చేత్తో
కానీ కాలుతో కొట్టాడు ఛాతి మీద. జీవ గోస్వామి కామెంటరీలో కొద్దిగా వివరిస్తున్నాను. ప్రభుపాద విష్ణు భగవానుడు పరమదయాళుడు, భృగుముని గొప్ప బ్రాహ్మణుడు కనుక అతని కార్యకలాపాల పట్ల భగవంతుడు బ్రాహ్మణుడు చేశాడు. స్త్రీలు కానీ బ్రాహ్మణులు కానీ చిన్నపిల్లలు కానీ వయోవృద్ధులు కానీ ఏమైనా తప్పు చేసినా మనం వాళ్ళని అవమానం చేయగొడతాడు. ఆడవాళ్ళు కొద్దిగా తెలివితేటలు తక్కువ ఏదో అటు ఇటు అనేస్తారు విన్నట్లుగా. ఆ రకంగా ఆడవాళ్ళు, పిల్లవాళ్ళు వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు. ఆడవాళ్ళు కూడా అమాయకులే. తర్వాత ముసలి వాళ్ళు, వాళ్ళకేందో అలవాటు అయిపోయింది ఒక పద్ధతి, కాబట్టి వాళ్ళ పద్ధతిలో ఏదో చేస్తారు. బ్రాహ్మణులకి అన్నీ తెలుసుంటాయి. కానీ ఒకవేళ బ్రాహ్మణుల ద్వారా పొరపాటున అంటే భగవంతుడు ఏదో నేర్పించడానికే ఈ విధంగా ఈ బ్రాహ్మణుడి చేత పొరపాటు చేశాడు. శృంగి ఋషి శాపం ఇచ్చాడు. అంతా భగవంతుడు ఏర్పాటే కదా. శమిక ఋషి కొడుకు శృంగి ఋషి బ్రాహ్మణ బాలుడు. అంటే బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లవాళ్ళు, వృద్ధుల వయసులో మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనం వాళ్ళని గట్టిగా అనడానికి సాహసించకూడదు. పెద్దవాళ్ళు మనం మెల్లగా చెప్పాలా, కానీ వాళ్ళతో మనం గట్టిగా మాట్లాడడం తప్పు. శ్రీకాంత్ వీళ్ళు ఉంటారు, మీతో మాట్లాడినప్పుడు ఏదైతే మెల్లగా, వయసులో మీరు పెద్ద కాబట్టి అలాగే అప్పుడు మీరు కూడా తొందరగా అనుకూలంగా ఉంటారు. బ్రాహ్మణుడు ఒకప్పుడు అపరాధం చేసిన క్షమించి వేయవలసి ఉండదు. విష్ణు భగవానుడు తన ఉదాహరణ ద్వారా దీనిని ప్రదర్శించరు. అయినా ఆ సమయంలో లక్ష్మీదేవి బ్రాహ్మణుల పట్ల సుముఖంగా ఉండకపోవటం గురించి చర్చ జరుగును. లక్ష్మీదేవికి బ్రాహ్మణులకు వరములు ఏది కనుక సాధారణంగా బ్రాహ్మణులు దరిద్రులయ్యిందరు. వాళ్ళకి బ్రాహ్మణులు వాళ్ళకి నిజంగానే ఎక్కువ అవసరాలు ఉండవు. ఈ రోజున బ్రాహ్మణులు, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణులకి ఉన్నా కూడా బ్రాహ్మణులకు ఉండే 6 పనులు ఏంటి? యజన, యాజన, పఠన, పాఠన, దాన, ప్రతిగృహీన. బ్రాహ్మణులు చేసేటువంటి 6 పనులు. వాళ్ళు ఎవరిని పూజ చేయాలా, ఎలా పూజ చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇతరులు కూడా ట్రైనింగ్. యజన, యాజన అంటారు. యజన అంటే మనం పూజ చేయడం. గీతలో వస్తుంది కదా, భగవంతుడు మన్మనాభ మద్భక్తో మద్యాజి. యాజి అంటే యాజన, నన్ను పూజింపు. బ్రాహ్మణులు యజన, యాజన. యాజన అంటే ఇతరుల చేత పూజలు చేయించడం. వాడు అయ్యప్ప స్వామికి చేస్తుంటే ఆపు చేసి వాడిని ఎట్లా మెల్లిగా, విష్ణువుని వాడు సాయిబాబా పూజ చేస్తుంటే ఎట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా ఎట్లా తీసుకొచ్చి విష్ణువుని ఆరాధించేట్టు చేయాలి. ఎవడోడు చెప్పాలి కదా, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? లేకపోతే వాడు మరీ రెచ్చిపోయి వెంకయ్య స్వామికి అక్కడ తిరుపతిలో బాలాజీకి బ్రహ్మోత్సవం, రథోత్సవం అంటే ఇక వెంకయ్య స్వామి బ్రహ్మోత్సవం అంటే అదే నేర్పించారు. రెచ్చిపోవడం ఎవడోడు చెప్పాలా? అటు యజన, యాజన, పఠన, పాఠన. పఠన అంటే మనం చదవడం. బ్రాహ్మణులు మామూలుగా పండితులుగా ఉండాలా, కనీసం మన వంతు మనం ప్రయత్నం చేయాలా. పండితులు అంటే శాస్త్రజ్ఞానం ఉన్నవాడు. మనం ఏదేదో పనికిమాలిన విషయాలన్నీ నేర్చుకోకల్లా. ఆధ్యాత్మిక జ్ఞానం, పఠన, పాఠన, దాన, ప్రతిదాన తీసుకోవాలా.
మనకు అవసరం లేకపోయినా కూడా వాళ్ళు మీకు ఇటల్లా, మీరు దేవుడి ప్రతినిధి కాబట్టి మీకు ఇస్తున్నారు. మందిరానికి లోటేం లేదు. ఆయన కూడా నిన్న తులసమ్మ 25 లక్షలు ఇచ్చింది. వద్ద అబ్బు ఎంత డబ్బు అది తీసుకుని ఎలా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలా ఖర్చు పెట్టాలి. మీరు కూడా ఇచ్చేప్పుడు వీళ్ళకి బాగానే డబ్బు ఉంది, అడుగు తినే వాళ్ళకి ఇస్తా, వాడు బీడీలు తాగడం ప్రారంభిస్తాడు. వాడు ఇంకా సోంబేరే వాళ్ళ రోజు మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చొని మీ ఇంటి దగ్గర ఉన్నారు కదా మూర్ఖులు, అమాయకులు. సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వాళ్ళ మీద ఖర్చు పెట్టుకోరు. సమాజ సేవకి, భగవంతుడి సేవకి వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణుల దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు దాన్ని మళ్ళీ సమాజ సేవలు మళ్ళీ వెనక్కి ఖర్చు పెట్టేస్తారు. ఈ సత్రాలు నడపడం, అన్నదానాలు ఎన్ని చేయించడం, భోజనాలు పెట్టడం, సత్రాలు కట్టడం. ఎవరా వాటికి లక్ష్మీదేవి ఆమె ఇచ్చిన శాపం బ్రాహ్మణులకు పెద్ద శాపం ఏం కాదు. బ్రాహ్మణులు ఎట్లాగో సాదాగా బతుకుతారు, అంటే వాళ్ళకి పోయిందేం లేదు. అది కాకుండా ఎవరిన బ్రాహ్మణుడు అట్లా బతకాలంటే ఓ దెబ్బ పడుతుంది, లక్ష్మీదేవి దెబ్బ. నువ్వు బ్రాహ్మణుని చెప్పుకుంటే ఇట్లా నువ్వు బతకడానికి లేదు. బ్రాహ్మణి జీవితం సాదాగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.